మీకు తక్కువ శాలరీ ఉంది, అయినా నెల నెలా మనీ 10,000 ఎలాగైనా సేవ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ కుదరట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి అనే విషయము ఉదాహరణతో సహా క్లియర్గా తెలుసుకుందాం రండి. మీకు శాలరీ తక్కువ ఉన్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండకూడదో తెలుసా? అన్ని ఖర్చులు పోగా మిగిలిన అమౌంట్ సేవ్ చేస్తా, ఇలా అనుకోవడం తప్పు. ముందు 10,000 రూపాయలు పక్కన పెట్టి అప్పుడు మిగిలిన అమౌంట్ని ఖర్చులకు అడ్జస్ట్ చేస్తా. ఇలా ఆలోచించడం ఉత్తమమైన పద్ధతి. ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి నెల శాలరీ 25,000 అనుకుందాం. అతనొక ప్రైవేట్ ఎంప్లాయీ. నెలకి 10,000 దాచడం అతడి గోల్ అయితే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా అందరూ చేసేది ఎలా ఉంటుందంటే, రెంట్కి 7,000, ఫుడ్కి 6,000, ట్రాన్స్పోర్ట్కి 2,000, సరదాలు చిల్లర ఖర్చులు అన్నీ కలిపి 21,000 అవుతుంది. అప్పుడు 4,000 సేవింగ్స్ మాత్రమే మిగులుతుంది. ఇలాంటప్పుడు 10,000 సేవింగ్ ఎలా సాధ్యం? సాధ్యమే. దానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. రెంట్ 7,000 నుండి 4,000కి తగ్గించుకోండి. ఫుడ్ ఇంటి దగ్గరే వండుకోండి, బయట అస్సలు ప్రిఫర్ చెయ్యొద్దు. సరదాలు ఇతర ఖర్చులు భారీగా తగ్గించండి. ఇలా అన్నిటిలో పొదుపు చేస్తే 15,000లో అన్ని ఖర్చులకి అమౌంట్ సరిపోతుంది. సో మీ గోల్ని రీచ్ అయినట్టే కదా? అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. అది ఏంటంటే, అన్ని సరదాలు మానుకుని బ్రతకాలా అని. అలా అని మేము చెప్పట్లేదు. దానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే, వీకెండ్లో ఏదైనా పార్ట్ టైం ఉద్యోగంలో చేరండి. ఫ్రీలాన్స్, ట్యూషన్, డెలివరీ, ఆన్లైన్ వర్క్స్ లాంటివి చూడండి. అలా ఒక 3,000 ఎక్స్ట్రా సంపాదించవచ్చు. మీకు అదొక బిగ్ అచీవ్మెంట్ అవుతుంది. అయితే 10,000 దాచి బ్యాంక్లో పెట్టుకోవాలా అంటే అలా చెయ్యొద్దు. ఈ రోజుల్లో సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది బాగా పాపులర్ అయింది. మీరు 5 ఏళ్ల పాటు 10,000 చొప్పున అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు 9 లక్షల వరకు రిటర్న్స్ వస్తాయి. ఇది మీకు మంచి సేవింగ్ అని చెప్పవచ్చు. మరి కొన్ని ముఖ్యమైన టిప్స్ మీకోసం ఇప్పుడు చెప్తాం, జాగ్రత్తగా చూడండి. లోన్స్, ఈఎంఐల జోలికి పోవద్దు. అనవసరంగా ఫోన్స్ మార్చొద్దు, క్రెడిట్ కార్డ్స్ వాడొద్దు. ఎమర్జెన్సీ కోసం 3 నెలల శాలరీ సేవ్ చేసుకోండి. అలాగే సేవింగ్స్ చేయాల్సిన అమౌంట్ శాలరీ రోజే డిస్ట్రిబ్యూట్ చేసేయండి. సో ఫైనల్గా చెప్పేదేంటంటే, 25,000 శాలరీతో 10,000 సేవ్ చేయడం కష్టమే అయినా, ఈగోకి పోకుండా సింపుల్ లైఫ్ స్టైల్తో ఉంటూ డిసిప్లిన్గా ఉంటే అది పెద్ద కష్టం కాదు. ఏమంటారు? మీ అభిప్రాయం వెంటనే మాకు తెలియజేయండి.